రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై ఇండియా టుడే సంచలన సర్వేను రిలీజ్ చేసింది. ఎన్డీఏ కూటమికి మెజార్టీ అసెంబ్లీ స్థానాలు దక్కుతాయని సర్వే స్పష్టం చేసింది. దీంతో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. దేశం మొత్తం మీద ఇప్పటివరకు రిలీజ్ చేసిన జాతీయ మీడియా సర్వేల్లో ఇండియా టుడేకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ సంస్థ సర్వేలో అక్షరాల నిజమైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎన్డీఏ కూటమి 98 నుంచి 120 వరకు సీట్లతో అధికారంలోకి రాబోతోందని సర్వేలో తేలింది. కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీకి విడివిడిగా ఎన్ని సీట్లు వస్తాయనే దానిపై కూడా లెక్కలేసింది. టీడీపీకి 78 నుంచి 96 సీట్లు రాగా జనసేనకు 16 నుంచి 18, బీజేపీకి 4 నుంచి 6 స్థానాలు వస్తాయని ఇండియా టుడే యాక్సెస్ మై ఇండియా సర్వేలో తెలిపింది. ఇక కాంగ్రెస్ పార్టీకి 2 సీట్ల వరకు రావచ్చని సర్వే అంచనా వేసింది. ఇక అధికార పార్టీ వైసీపీకి కేవలం 55 నుంచి 77 సీట్లు వస్తాయని తేల్చి చెప్పింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శివప్రసాద్, చెప్పండి, ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై ఇండియా టుడే సర్వే పట్ల ఎన్డీఏ కూటమి నేతల స్పందన ఎలా ఉందంటారు? ఇప్పటికే నిన్ననే కూటమికి సంబంధించి సీట్ల అనౌన్స్మెంట్ కొంతవరకు చేసింది ఇండియా టుడే. కానీ ఇవాళ స్పష్టంగా దాని మీద పూర్తి ఆథెంటిక్ గా ఇవాళ సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందజేసింది. నిన్న నుంచే ఎన్డీఏ కూటమి సంబరాలు చేసుకుంటూ ఉంది. ముఖ్యంగా టీడీపీ శ్రేణుల్లో చాలా తీవ్రమైనటువంటి సంతోషం వ్యక్తమవుతోంది. అటు జనసేన కూడా చాలా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గత ఎన్నికల్లో ఒకే ఒక్క సీటు మాత్రమే జనసేన సాధించింది. పవన్ కళ్యాణ్ ఓడిపోయారు. స్వయంగా గెలిచినటువంటి ఒకే ఒక్క సీటు రాపాక వరప్రసాద్ ఎవరైతే గెలిచారో ఆ ఒక్కరు కూడా వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అట్లాంటి నేపథ్యంలో 20 పైగా సీట్లు పోటీ చేసి దాంట్లో 15 నుంచి 16 స్థానాలు సంపాదించడం అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఇండియా టుడే సర్వే ప్రకారం బీజేపీకి 4 నుంచి 6 సీట్లు, జనసేనకి 16 నుంచి 18 సీట్లు, టీడీపీకి 78 నుంచి 96 సీట్లు వస్తాయని అంచనా వేసింది. మొత్తం మీద 120 సీట్లు ఖచ్చితంగా వస్తాయనేటటువంటి అంచనా స్పష్టంగా కనిపించింది. సాధారణంగా ఇండియా టుడే ఇచ్చినటువంటి సర్వే ఎప్పుడు కూడా చాలా ప్రామాణికంగా భావిస్తారు. మిగిలినటువంటి ఛానళ్లు వాటి యొక్క సర్వేల కంటే ఇండియా టుడే సర్వేని చాలా గొప్పదిగా భావిస్తారు. అటువంటి ఇండియా టుడే ఇంత మంచి సర్వే ఇచ్చిన తర్వాత డెఫినెట్ గా కూటమికి సంబంధించినటువంటి వేవ్ ఉంది అనేటటువంటి అంశం చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. విద్య రైట్ సార్, అయితే ఇప్పుడు వైసీపీకి కేవలం 55 నుంచి 77 సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడైంది కదా. సో క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అంటారు? క్షేత్రస్థాయిలో పరిస్థితులు గందరగోళంగా ఉండబోతున్నాయి. ఎట్లా రేపు కౌంటింగ్ ఉంది. ఈ కౌంటింగ్ సమయంలో కొంచెం ఇబ్బందికరంగా పరిస్థితులు మారే అవకాశం కనిపిస్తుంది. ఎంత గట్టిగా దీనికి సంబంధించి చర్యలు తీసుకున్నా కూడా, ఎంత పోలీస్ ఫోర్స్ ఎంత బలంగా పెట్టినా కూడా అక్కడక్కడ ఖచ్చితంగా సంఘటన జరిగేటటువంటి అవకాశం ఉంది. ఓటమిని జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి వైఎస్ఆర్సీపీ పార్టీలో కనిపిస్తుంది. ముఖ్యంగా దానికి ఉదాహరణ మనకి పిన్నెల రామకృష్ణారెడ్డి సంఘటన కానీ మిగిలినటువంటి అంశాలు కానీ స్పష్టంగా మనకు విషయాన్ని తెలియజేస్తున్నాయి. ఇప్పటికి కూడా వైఎస్ఆర్సీపీ నేతలందరూ కూడా ఖచ్చితంగా మాదే విజయం, మీరు రాసుకోండి, 140 సీట్లు వస్తాయని చెప్పేటటువంటి పరిస్థితిలో ఉన్నది ప్రస్తుతం. వాళ్ళు దాన్ని అంటే వాళ్ళ విశ్వాసాన్ని కూడా మనం కాదనలేదు. సర్వేలు కూడా ఒకసారి ఎప్పుడన్నా తప్పు జరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ మోస్ట్ ట్రస్టెడ్ సర్వేగా ఉన్నటువంటి ఇండియా టుడే సర్వే అనేది ప్రామాణికంగా తీసుకుంటాం కాబట్టి డెఫినెట్ గా కూటమి గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.